వైష్ణవి జూనియర్ కాలేజ్లో దారుణం చోటు చేసుకుంది. టీచర్ వేధింపులు భరించలేక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిందంటూ తెలుస్తోంది. ఇప్పుడు మేము చెప్తున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. టీచర్ వేధింపులతో మానసికంగా కృంగిపోయి బలవన్మరణానికి పాల్పడింది విద్యార్థిని అంటూ తెలుస్తోంది. 3వ అంతస్తు నుంచి దూకింది రితిక అనే విద్యార్థిని. అయితే ఆ దూకుతున్న సమయంలో కింద నిలబడి పట్టుకునే ప్రయత్నం చేశారు తోటి విద్యార్థులు. కానీ అంత ఎత్తు నుంచి పడిపోవడంతో ఆ వెయిట్ని హోల్డ్ చేయలేకపోవడంతో విద్యార్థులు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించారు. తలకి బలమైన గాయాలైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చికిత్స పొందుతూ ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఇదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఆ బాలికే ఈ బలవన్మరణానికి పాల్పడింది. టీచర్ వేధింపుల వల్ల ఇలా చేశారంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజేంద్ర నగర్లోని శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజీలో బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతోంది రితిక. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే తమ కూతురు ఇలా ప్రాణాలు కోల్పోయింది అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాలేజ్ బిల్డింగ్ కాకుండా అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు వాళ్ళు వేస్తున్నారు. కాలేజ్ బిల్డింగ్ మీద నుంచే కదా ఒకవేళ అక్కడి నుంచి దూకాలి అనుకుంటే, కానీ పక్క బిల్డింగ్ మీదకి ఎందుకు వెళ్ళింది? ఆ ఘటన సమయంలో మరి సెక్యూరిటీ ఎక్కడ? కాలేజీ నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఒక స్టూడెంట్ కనీసం ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, పర్మిషన్ ఉందా లేదా అని అడగాల్సినటువంటి సెక్యూరిటీ కానీ అక్కడ మేనేజ్ చేసే మేనేజ్మెంట్ కానీ ఏమయ్యారు అని ప్రశ్నలు వస్తున్నాయి. విద్యాసంస్థ యాజమాన్యం నిర్లక్ష్యమంటూ ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ప్రిన్సిపల్ ఈ అంశానికి సంబంధించి స్పందించడం లేదంటూ తెలుస్తోంది. ఫోన్ కూడా ఆన్సర్ చేయడం లేదంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, విద్యార్థుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్ర నగర్ పోలీసులు. ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల జాయిన్ అవుతున్నారు, మా కరెస్పాండెంట్. నిర్మల, అసలు ఏం జరిగింది? కాలేజ్ యాజమాన్యం ఒత్తిళ్లే కారణం అంటున్నారు. ఒత్తిళ్ళు అంటే ఎలాంటి ఒత్తిళ్ళు? మరోవైపు మరికొన్ని ప్రశ్నలు వస్తున్నాయి కదా, మరి కాలేజ్ బిల్డింగ్ కాకుండా పక్క బిల్డింగ్లోకి ఎందుకు వెళ్ళారు అని కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? ఎస్ నందు, ఇప్పుడైతే ప్రస్తుతం మనము ఇక్కడే ఉన్నాము, స్పాట్లోనే శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ దగ్గరే ఉన్నాము. మరి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా ఇదే, గర్ల్స్ ఉండే బిల్డింగ్ కూడా ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా, ఇదే బిల్డింగు. అయితే ఈ గర్ల్స్ ఉండే బిల్డింగ్ కూడా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడి నుంచి ఇక్కడ బాల్కనీ అంటూ ఏది లేదు, ఎందుకంటే విండోస్తో మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అందింది. నిన్న స్టూడెంట్స్కి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పటికీ కూడా మరి హిందీ టీచరు తనని కొంచెం రూడ్గా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ మాటలకు అమ్మాయి హట్ అయిపోయి కూడా కిందికి దిగొచ్చి, మనం పక్క బిల్డింగ్ అంటున్నారు కదా, ఇది ఓనర్, అంటే ఈ బిల్డింగ్ ఓనర్ది. యాక్చువల్గా ఈ పక్క బిల్డింగ్ మనకు కనిపిస్తూ ఉంది, ఇది బిల్డింగ్ ఓనర్ది. అక్కడ తనకు దూకడానికి ఆస్కారం లేకపోవడంతో కూడా ఇక్కడికి వచ్చేసి కూడా ఇదే బిల్డింగ్లో లోపల నుంచి స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. లోపల నుంచి కూడా ఈ స్టెప్స్ నుంచి పైకి ఎక్కినట్టుగా కూడా గుర్తించడం జరిగింది సీసీ కెమెరాలో. ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ కావచ్చు, ఎందుకంటే ప్రిన్సిపల్ వచ్చేసి ఈ బిల్డింగ్లో ఉంటారు. ఈ బిల్డింగు జెంట్స్ ఇది, అంటే బాయ్స్ కాలేజ్ బిల్డింగ్ ఇది. ఈ బాయ్స్ కాలేజ్ బిల్డింగ్లో ప్రిన్సిపల్ గిట్లా అంతా కూడా ఉంటారు. వాళ్ళంతా కూడా సీసీ కెమెరాలో గమనించినట్లు తెలుస్తూ ఉంది. గమనించేసి స్పాట్గా, అంటే ఇక్కడ నుంచి ఈ ఓనర్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ ఓనర్తో పాటు పైన కూడా రెంటర్స్ ఉంటారు. మనకి ఈ బిల్డింగ్ కనపడుతుంది కదా, ఇది కూడా సేమ్ 3 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇది కూడా ఈ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అయినప్పటికీ కూడా 3rd ఫ్లోరు పైన మనకు కనిపిస్తుంది మొత్తం బాల్కనీ కూడా. ఈ బాల్కనీ నుంచే కిందకి దూకినట్టు గమనించడం జరిగింది. అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఆ పైకి వెళ్ళి నిలబడడంతోనే లోపల నుంచి వచ్చేటప్పుడు కూడా ఆ అమ్మాయి క్లాస్మేట్స్ కూడా ఎక్కడికి వెళ్తున్నావు అని హుటాహుటిన మరి ఆ అమ్మాయితో పాటు క్షణాల వ్యవధిలో కూడా వాళ్ళు బయటకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అమ్మాయి పైన నిలబడడం ప్రిన్సిపల్ గమనించేసి కూడా అందరు పరిగెత్తుకొని ఇదే ప్లేస్కి, సేమ్ ఇదే, అంటే 3 బిల్డింగులకి ఇక్కడ కమాండింగ్ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ దగ్గరే అమ్మాయి పడ్డట్టుగా కూడా గుర్తించడం జరిగింది. పడడానికి ముందే ప్రిన్సిపల్తో సహా అందరూ పరిగెత్తుకొని వచ్చి పట్టుకునే ప్రయత్నం కూడా చేసినప్పటికీ ఆ అమ్మాయి బ్యాలెన్స్ ఆపలేక కింద పడినట్టుగా మరి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా ప్రిన్సిపల్ వాళ్ళంతా కూడా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ మరి ప్రిన్సిపల్ పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ప్రిన్సిపల్కి బ్యాలెన్స్ ఆపలేక కూడా తన భుజం కూడా ఇంజూర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి వాళ్ళు చదువుకునే కాలేజ్ చూపించాము, బాయ్స్ ఎక్కడ ఉంటారు చూపించాము. ఇక్కడికి వెళ్ళడానికి గల కారణం, మెయిన్ ఓనర్ బిల్డింగ్కి వెళ్ళడానికి గల కారణము
బాల్కనీ ఉంటుంది అక్కడ నుంచి అనేది కూడా. ఎందుకంటే ఇక్కడ తెలుస్తూ ఉంది, ఇక్కడ ఈ కాలేజ్లో మాత్రము మరి వాళ్ళు చాలా ర్యాష్గానే ఉంటారు, ర్యాష్గానే మాట్లాడతారు అని చెప్పేసి ఇంతాక కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ కూడా మనతో చెప్పడం జరిగింది. ఆ సీనియర్ స్టూడెంట్స్ను కూడా అడిగి తెలుసుకుందాము. ఇక్కడ విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే పేరెంట్స్ ఏమో టీచర్ వేధింపుల వల్లనే మా కూతురు అఘాయిత్యానికి పాల్పడ్డదని ఓపరంగా చెప్తా ఉంటే, యాజమాన్యం మాత్రము అసలు ఏ విధంగా కూడా స్పందించట్లేదు. వాళ్ళు ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అవ్వట్లేదు, మాకు సంబంధం లేదు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. భయ్య చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? అందరికీ నమస్తే. నేను మీ రమేష్ గౌడ్, తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి. నిన్న ఇక్కడ అమ్మాయి రితిక చనిపోవడం దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ యొక్క ఘటనకు పూర్తి బాధ్యతగా ఈ యొక్క కాలేజీ యాజమాన్యాన్ని చేర్చాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఒకటే బిల్డింగ్ పర్మిషన్ ఉంది, ఇంకొక బిల్డింగ్కు పర్మిషన్ లేనటువంటి పరిస్థితి. అమ్మాయి నిన్న ఇక్కడికి వచ్చి స్టెప్స్ ఎక్కి దుంకి చనిపోవడం అనేది జరిగింది. మరి దీనికి కారణం మొత్తం కూడా ఈ యొక్క కాలేజీ యాజమాన్యం. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక టాపర్ అనేటువంటి పరిస్థితి, ఎగ్జామ్ రాస్తున్నటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి కాలి వెనక్కి తిరిగిందన్న సాకుతోన ఆ పేపర్ గుంజుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించడం జరిగింది. మరి ఆ అమ్మాయి మానసిక క్షోభ గురై ఇక్కడికి వచ్చి 3rd ఫ్లోర్ ఎక్కి దుంకడం జరిగింది. మరి ఇక్కడికి అమ్మాయి వచ్చి ఇక్కడ 3rd ఫ్లోర్ ఎక్కింది, దుంకనికే ట్రై చేస్తున్నా అన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వచ్చి నేను కాపాడాలని ప్రయత్నం చేస్తున్నా అన్నప్పుడు, మరి ఇవన్నీ మీకు తెలుసు, మరి తెలిసి కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? అమ్మాయి ప్రాణాలు చనిపోతుంటే కూడా మీరు ఎందుకు ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడలేకపోయారు? ఇంజూర్ అయిందని ఇది మొత్తం అబద్ధము, ఇంజూర్ లేదు, ఏది లేదు. ఈరోజు మీరు తప్పు చేయకపోతే ఈ కాలేజీలు ఇట్లా ఎందుకు మూసుకొని పోతారు దొంగల్లాగా? ఈ కాలేజీ మొత్తం మూసుకొని పోయినంటే మీ తప్పు ఉంది. ఇక్కడ లక్షల రూపాయల పిల్లలు, మా పిల్లలు లక్షల రూపాయలు కడితే మీరు ఒక డెడ్ బాడీలు పంపించడానికే మా పిల్లలని మీ కాలేజీలకు పంపిస్తున్నామా? లక్షల రూపాయలు మేము కడుతున్నప్పుడు మీరు వాళ్ళ యొక్క సేఫ్టీ చూడాలి. ఇక్కడ రోడే, అక్కడ రోడే. ఈ యొక్క డిఐఓ బుక్కెనాయక్ గారు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు దీనికి? రోడ్డు మీదకి పోతే పిల్లలు యాక్సిడెంట్ అవుతుంది. అనేక నామ్స్ ప్రకారం ఈ బిల్డింగ్ ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇంకోటి, బిల్డింగ్ అనేది ఓన్గా ఉండాలి. జీవో నెంబర్ 1 ప్రకారం బిల్డింగ్ ఎవరైతే ఉంటారో ఇక్కడ బిల్డింగ్ ఓనరు దానిపైన అగ్రిమెంట్ చేయాలి. మరి ఇవన్నీ ఏవి లేకుండా, నామ్సుకు లేకుండా ఇష్టం వచ్చిన సందుల్లా మూలల్లా ఈ యొక్క కాలేజీలను పెట్టుకొని ఇష్టం వచ్చిన ఫీజులు చేసుకుంటా, దోపిడీ చేసుకుంటా పిల్లల ప్రాణాలను ఈరోజు లెక్క చేయకుండా పోతే ఈరోజు మీరు దొంగల్లాగా మూసుకొని పోయినటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ విద్యార్థి సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఎక్కడ ఆపదు. దీనికి బాధ్యులైనటువంటి వారిపైన కేసులు పెట్టాలి. ఈ యొక్క కాలేజీ యొక్క రిజెక్షన్ వెంటనే తక్షణమే ఈ యొక్క కాలేజ్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. అమ్మాయి మరణానికి కారణమైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే పోయేది లేదని తెలంగాణ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. అంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో కానీ ఇటు స్టూడెంట్స్తో కానీ మాట్లాడే ప్రయత్నం చేశారా భయ్య? ఎందుకు అడుగుతున్నామంటే, ఏం జరుగుతుంది అసలు క్లాస్ రూమ్లో? ఎందుకు అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది? ఇంతకుముందు అమ్మాయిని ఏమైనా టీచర్స్ ఇంతకుముందు కూడా అమ్మాయిని దురుసుగా మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమన్నా చెప్పారా? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మేము నైట్ ఇక్కడ జరిగినటువంటి సంఘటన, అమ్మాయి చనిపోయింది నైటే చనిపోయింది. వీళ్ళ డ్రామా మొత్తం కూడా అమ్మాయి బ్రతుకుంది, బ్లడ్ క్లాట్ అయిందని అబద్ధాలు చెప్పడంతో సరిపోయింది. ఎక్కడ కూడా ఈ యొక్క దానికి రిజర్వేషన్ లేవు. ఇంకా ఏమైందనంటే, ఇక్కడ పదే నిన్న నైట్ మీ స్టూడెంట్స్తో మాట్లాడినాము. ఇక్కడ ఉన్నటువంటి మాకు కొంతమంది లెక్చరర్లు, విశ్వసనీయమైనటువంటి లెక్చరర్లతో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఏంటి అని, లెక్చరర్లతో కూడా వీళ్ళ బిహేవియర్ సక్రమంగా లేకుంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లేడీ ఉన్నారో, ఈ కాలేజ్ యాజమాన్యం ఉందో అంతా రూడ్గా ప్రవర్తిస్తారు. డబ్బు ఇవ్వకుంటే హాల్ టికెట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, అంత బిహేవియర్ చేస్తారు. కాబట్టి విద్యార్థులను ఈరోజు విద్య అంటే ఒకప్పుడు దానం అనేది, ఈరోజు విద్య అంటే మాఫియాలాగా తయారైపోయింది. వాడు 40,000 తీసుకుంటా, నేను 50,000 తీసుకుంటా అని సామాన్య ప్రజల రక్తం తాగుతున్నారు. ఇది మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా, కాటదాన్ అనేది ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ మొత్తం కూడా పొట్టకూట కోసం వచ్చి కంపెనీలో పని చేసుకుంటా చదివిపిస్తారు ఇక్కడ విద్యార్థులు. అటువంటిది ఈరోజు వాళ్ళని ఆసరగా చేసుకొని ఈ యాజమాన్యాలు కోట్ల కొద్ది రూపాయలు కుల్లగొడుతూ ఈ యొక్క పిల్లల ప్రాణాలను లెక్క చేయకుండా ఇట్లా గాలి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మా డిఐఓ ఏడ ఉన్నావు? ఏ బొక్కలో దాక్కున్నావు? మరి ఇక్కడికి రావాలి కదా, నువ్వు ఇన్ఫెక్షన్ చేయాలి కదా. మరి మీరు అందరు రాకుండా దొంగలాగా దెంకపోయి అమ్మాయి ప్రాణాలను ఈరోజు అక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు వెంటనే తక్షణమే ఈ కాలేజ్ దగ్గర రావాలి. అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా విద్యార్థి సంఘం ఎక్కడ ఉపేక్షించబోదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.
చూస్తున్నాం కదా ఇక్కడనైతే మరి ఇదే గర్ల్స్ ఉండేది బిల్డింగ్ కూడా. ఈ గర్ల్స్ ఉండే బిల్డింగ్ లోనే కూడా మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి గేట్ మామూలుగా లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా మెయిన్ గేట్ ఇక్కడ నుంచి ఉంది యాక్చువల్గా గర్ల్స్ బిల్డింగ్ కి. ఈ గేట్ నుంచి కూడా లోపలికి వెళ్ళే దారి కూడా ఇదంతా కూడా మనం చూస్తున్నాము. ఈ ఎంట్రన్స్ కూడా అంటే లాక్ చేశారు ప్రస్తుతం అయితే. ఈ ఎంట్రన్స్ నుంచే పైకి వెళ్తూ ఉంటారు. ఇది కూడా 3 floors మొత్తం కూడా 3 floors గర్ల్స్కి పెట్టారు, 3 floors అక్కడ బాయ్స్కి పెట్టారు, 3 floors ఓనర్కి ఉంది. అయితే ఇక్కడ గర్ల్స్ ఉండే హాస్టల్కి మాత్రం పర్మిషన్ ఉంది అని చెప్పేసి, అంటే సారీ గర్ల్స్ ఉండే బిల్డింగ్కి క్లాస్ రూమ్స్కి ఈ బిల్డింగ్ మాత్రమే పర్మిషన్ ఉంది, బాయ్స్ ఉండేదానికి అసలు పర్మిషన్ లేదు అని కూడా తెలుస్తూ ఉంది. కానీ పర్మిషన్ లేనప్పటికీ ఇక్కడ ఒక ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సంస్థ ఎలా నడిపిస్తున్నారు అని చెప్పేసి మరి విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనం ఇందాక చూపించాం కదా, ఎక్కడి నుంచి కూడా మనము బయట నుంచి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ అమ్మాయికి ఎక్కడ కూడా కిందికి దూకడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఈ బిల్డింగ్ నుంచి లేడీస్ కాలేజ్ బిల్డింగ్ నుంచి ఎక్కడి నుంచి కూడా ఆస్కారం లేకుండా పోయింది. మనం చూపిస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతము బయట నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఇది మెయిన్ గర్ల్స్ బిల్డింగ్కి ఎంట్రన్స్ శ్రీ వైష్ణవి కాలేజ్ జూనియర్ కాలేజ్ నీట్ది. ఈ బిల్డింగ్ నుంచి మొత్తం కూడా చుట్టూ ప్యాక్ చేశారు. చుట్టూ కూడా ఎక్కడ బాల్కనీ లేదు. ఈ బాల్కనీ లేకపోవడంతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ బిల్డింగ్కు ఓనర్ ఎవరైతే ఉన్నారో పక్క బిల్డింగ్ మనం చూపించాం కదా ఇందాక, ఆ బిల్డింగ్ పైనుంచి అక్కడ మనకు బాల్కనీ కనిపిస్తూ ఉంది 3rd floor నుంచి. ఆ బాల్కనీ పైకి అంటే స్టెప్స్ మీదకి వెళ్ళి అక్కడ దాకా వెళ్ళిపోయి కూడా ఆ 3rd బిల్డింగ్ వరకు వెళ్ళి ఆ బాల్కనీ నుంచి అమ్మాయి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ నుంచి దూకే ప్రయత్నం చేసినప్పటికీ మరి ప్రిన్సిపల్ వాళ్ళంతా కూడా పట్టుకునే ప్రయత్నం చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ సీనియర్ విద్యార్థులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. భయ్యా మీరు ఇదే కాలేజ్లో చదువుకున్నారు? మాది కాలేజ్ కాదు, ఇదే కాలేజ్లో నేను ఇదే కాలేజ్లో చదువుకున్నా. అయితే మేము నిన్న ఈవినింగ్ 5 o'clock మాకు ఫోన్ వచ్చిందనమాట. మేము బీఆర్ఎస్వి రాయనర్ జనరల్ సెక్రటరీ, నేను బీఆర్ఎస్వి స్టూడెంట్ విన్ నుంచి. ఫోన్ రాగానే ఇమీడియట్గా మేము అందరం ఇక్కడికి వచ్చేసినాం. మా టీం అంతా ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసినాక మాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఆ సార్ వాళ్ళే చెప్పారు. సార్స్ అందరు ఉండే, స్టాఫ్ అంతా ఉండే. స్టాఫ్ అంటుండే మేము అందరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ఏమైంది ఎట్లా అయింది అనేది. అడిగితే వాళ్ళు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఒకరేమో ఈ బిల్డింగ్ అంటున్నారు, ఒకరు ఆ బిల్డింగ్ అంటున్నారు. అయితే ఆ బిల్డింగ్ మీకు అమ్మాయి వాష్రూమ్ అని చెప్పి ఎగ్జామ్ నడుస్తున్న టైంలో వాష్రూమ్ అని చెప్పి దిగి ఆ బిల్డింగ్ పైకి ఎక్కి పైనుంచి కిందికి దిగిందంట, కిందికి దుంకిందంట. దుంకే టైంలో ప్రిన్సిపల్ వీళ్ళు వచ్చి సడన్ గా పట్టుకున్నామని చెప్తారు. ప్రిన్సిపల్ ఎట్లా చూసాడంట? అదే మేము అదే అడుగుతున్నాం, అదే క్వశ్చన్ ఇస్తున్నాం ఇప్పుడు వాళ్ళకి. అయితే వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తలేరు, ప్రిన్సిపల్ చెప్తలేడు, ఏం చెప్తలేరు. ప్రిన్సిపల్కి మేము మళ్ళీ ఫోన్ చేసి మీరు ఎట్లా పట్టుకురని అడుగుతా అంటే అట్లా మేము అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే ఆల్రెడీ అమ్మాయి మాతో లేచి మాట్లాడుతుంది అని చెప్పాడు ప్రిన్సిపల్. తీరా చూస్తే లాస్ట్ వరకు ఆమె చనిపోయింది. ఆ టైంలో మేము ఏం చేసాం, స్టాఫ్ అంతా అందరినీ బయటికి పంపించేసి మేమే తాళం వేసేసినాం కాలేజ్కి తాళం వేసేసి మాకు అమ్మాయికి న్యాయం జరిగేరాక మేము తాళం తీయమని చెప్పేసి ఇప్పుడు మేము బీఆర్ఎస్ స్టూడెంట్ బయట కూర్చున్నాం. కాలేజ్ ముంగటే ధర్నా చేసాం, అమ్మాయికి న్యాయం జరిగేరాక ఇన్ని ఉంటాం. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ చెప్పాడు అని చెప్తున్నారు కదా, మాతో మాట్లాడింది, అమ్మాయి లేచి మాట్లాడింది అని చెప్పేసి ప్రిన్సిపల్ చెప్పాడు కదా. మీరు నిన్న వీడియో చూసే ఉంటారు. మరి అమ్మాయి అపస్మారక స్థితిలో ఉంది, అమ్మాయిని తీసుకెళ్తూ అమ్మాయి పైనుంచి కింద పడినాక ఒక్కడే పట్టుకొని తీసుకోకుండా 5 మంది ఒక్కొక్కలాగా పట్టుకొని తీసుకోవద్దు. అమ్మాయిని మొత్తం పట్టుకొని తీసుకోవాలి కానీ ఒకరి చేతులు, ఒకరి కాళ్ళు, ఒకరి నెత్తి మొత్తం ఇట్లా పడిపోయింది. అప్పుడు ఏం చేసి వీళ్ళు ప్రయత్నం చేసేది ఉంటే సబ్కా తీసుకోవాలి, అప్పుడే చనిపోయింది అమ్మాయి. వీళ్ళంతా డ్రామా చేస్తారు, ఇదంతా డ్రామా చేసి లాస్ట్కి చనిపోయిందని చెప్పి నైట్లో చెప్పారు. మీరు ఇదే కాలేజ్లో చదువుకున్నారు కదా తమ్ముడు, ఇంతకు ముందు అంటే ఇక్కడ యాజమాన్యం తీరు ఎలా ఉంటుంది అసలు? టీచర్ వీళ్ళది ఎట్లా అంటే నాకు కూడా అయ్యింది, నేను కూడా చూసిన. హాల్ టికెట్ ఇవ్వడానికి సతాయిస్తారు, మొత్తం ఏదైనా చేస్తుంటే పిల్లలని అందరిని సతాయించడు, ఫీజు కట్టకపోతే మధ్యలో నుంచి ఇంటికి పంపించడు. అంతా వీళ్ళది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఫీజు కట్టేరాక హాల్ టికెట్ ఫీజు కట్టేరాక ఇయ్యరు. మళ్ళీ ఇంకోటి ఏంది అడ్మిషన్ ఫీ, అది అటెండెన్స్ ఫీజు కట్టని చెప్పి టార్చర్ చేస్తుంటారు పేరెంట్స్కి. లక్షల ఫీజులు దొబ్బేశారు కానీ ఏం కరెక్ట్ ఉండదు అలా, ఏం కరెక్ట్ ఉండదు. టీచర్స్ కూడా చూసాం కదా, టీచర్స్ కరెక్టే ఉండరు, కొంతమంది కరెక్ట్, కొంతమంది ఎలా చెప్తారు అంటే టీచర్స్ వల్లనే అయ్యింది అన్నట్టు కూడా చెప్తారు స్టూడెంట్స్ బయట. టీచర్స్ మ్యాథ్స్ టీచర్ వల్ల అయ్యింది, మ్యాథ్స్ టీచర్ ఇట్లా చేసింది అన్నట్టు చెప్తారు బయట. స్టూడెంట్సే అంటారు, స్టూడెంట్స్ కూడా భయపడతారు, ముంగటానికే భయపడతారు స్టూడెంట్స్ అందరు. నిర్మల ఒక 2 విషయాలు ఇక్కడ మెయిన్ గా మరి ఆ అమ్మాయి 2 విషయాలు. ఒకటి, ఆ పాపని వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే ఎగ్జామ్ రాసేటప్పుడు, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఎగ్జామ్ రాసేటప్పుడు వెనక్కి తిరిగింది, ఆ డౌట్తో అమ్మాయిని ఏదో అన్నారు అని అంటున్నారు. కానీ
ఇంత బలవన్మరణానికి పాల్పడేంతగా బాధపడింది అంటే అండ్ అందులోనూ ప్రిన్సిపల్ వాళ్ళు వెళ్ళి మేము పట్టుకున్నామని చెప్తున్నారు కదా, అంటే వాళ్ళకి తెలిసిందేమో మేబీ ముందుగానే అమ్మాయిలు అటెంప్ట్ చేసే అవకాశం ఉందని తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళైనా ఉండాలి, లేదంటే అబద్ధమైనా చెప్తుండాలి. సో అసలు అంతగా బాధపడేంతగా ఎగ్జామ్ హాల్లో ఏం జరిగింది వీళ్ళకి ఏమైనా తెలిసేమో అడగండి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు న్యాయం జరగాలి అంటున్నారు, ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు, అంటే ఏం చేయాలని ఈ విషయంలో అడుగుతున్నారు, ఒకసారి కనుక్కోండి. ఎస్ నందు, తమ్ముడు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అమ్మాయిని లోపల ఏం జరుగుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిన్సిపల్ కాల్ చేయడం కూడా జరిగింది, మీరు స్పాట్కి రావడం కూడా జరిగింది. ఒకవేళ ఎగ్జామ్ టైంలో ఏమన్నా ఇబ్బంది పెట్టారా, లేకపోతే టీచర్స్ ఏమైనా అన్నారు అనుకుంటున్నారా మీరు? మేమైతే అదే అనుకుంటున్నాం. ఎగ్జామ్ టైంలో టీచర్స్ కానీ ఎవరన్నా కానీ స్టూడెంట్స్ కానీ ఏదన్నా అంటే డైరెక్ట్ వచ్చి అంటే తెలియదు కదా మాకు కూడా కరెక్ట్గా క్లియర్గా తెలియదు. అందుకే ప్రిన్సిపల్కి అడుగుదామని చెప్పి ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తే ప్రిన్సిపల్ నాట్ రెస్పాన్స్. వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరైనా క్లాస్మేట్స్కి అందరికి అడిగితే వాళ్ళు భయపడుతారు, అన్న మా హాల్ టికెట్ ఇవ్వరన్నా మేము ఆడికి వస్తే అన్నట్టు భయపడుతారు. వీడికి రమ్మంటే కూడా ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ముంగట వచ్చి నించోరు అంటే అన్న మా హాల్ టికెట్స్ ఇవ్వరన్నా తర్వాత మేము ఆడికి వస్తే అని చెప్పి భయపడుతున్నారు. అంటే మీరు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం కానీ అట్లా ఏమైనా? మేము ఏం చేయలేదు, ఇంతవరకు చేయలేదు. ఓకే, మరి ప్రిన్సిపల్ అబద్ధం చెప్తున్నాడు అనుకోవచ్చా, నిజం చెప్తున్నాడు అనుకోవచ్చా? ఎందుకంటే ఆ అమ్మాయి పడిపోయే ఘటన జరిగే ముందు ప్రిన్సిపల్ వచ్చి పట్టుకున్నాడు అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, అంటే ఒకవేళ లోపల జరిగిన ఇష్యూ ప్రిన్సిపల్ వరకు ముందే వెళ్ళుంటుందంటారా? అవును, అదే ఆమె పైనుండి ఒలురుతే అట్లా తెలిస్తేనేమో ప్రిన్సిపల్కి తెలిసి వచ్చేవాడు, కానీ అది తెలిసి అది పట్టుకుంది మనం చూడలేం కదా. కెమెరాలు ఉన్నాయి, దాంట్లో కెమెరాలు చెక్ చేద్దామని చెప్పి కూడా మేము ప్రిన్సిపల్ ఫోన్ చేసి అడిగితే ప్రిన్సిపల్ నాట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పటిదాకా కూడా ప్రిన్సిపల్ ఫోన్ లేపుతలేడు. ఇంతమంది మీడియా వాళ్ళు అందరు ఫోన్ చేస్తుంటే కూడా ఎవ్వరు ఫోన్ లేపుతలేరు. అది ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? అమ్మాయికి న్యాయం జరగాలి. అసలు ఎందుకు అయింది, ఏం జరిగింది, కాలేజ్ టీచర్స్ తప్ప ఎవరు తప్ప అనేది తెలియాలి మనకి. ఎవరి వల్ల ఏమైంది అనేది తెలియాలి. ఇక్కడ చూస్తున్నాం కదా మరి మెయిన్గా కూడా, ఎందుకనంటే ఎవరి వల్ల అమ్మాయి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, మెయిన్ కారణం ఎవరు అనేది కూడా అది తెలియాలి. ఖచ్చితంగా వాళ్ళకంటూ శిక్ష పడాలి అని చెప్పేసి వీళ్ళు న్యాయం కోరుకుంటూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలి అని అంటే కూడా ఇక్కడ ఓనర్ బిల్డింగ్ ఇది, ఈ బిల్డింగ్ ఓనరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిల్డింగ్ పై నుంచి కింద పడే టైంలో మరి ప్రిన్సిపల్కు మాత్రమే ఎలా తెలిసింది, ప్రిన్సిపల్ ఎలా వచ్చి పట్టుకున్నారు, ప్రిన్సిపల్ పట్టుకునే ప్రయత్నం చేశారు అని అంటున్నారు. ఆ అమ్మాయి లేచి మాట్లాడింది మాతో అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ అబద్ధం అని మాకు తెలుస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ సీనియర్ స్టూడెంట్స్ అంతా కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పట్టుకొని వెళ్ళారు అమ్మాయిని, వీడియోలో కూడా చూసాం కదా. ఆ అమ్మాయి ఇక్కడే ప్రాణాలు కోల్పోయి ఉంటుంది, కానీ లేదు బాగుంది అని చెప్పేసి అబద్ధం ఆడే ప్రయత్నం చేశారు. కాకపోతే మాతో కూడా ఇక్కడ దురుసుగా ప్రవర్తించే వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వరు ఫీజు కట్టకపోతే, ఒకవేళ ఫీజు కట్టడం ఆపినప్పటికీ ఆలస్యం అయినప్పటికీ కూడా ఎగ్జామ్ మధ్యలో నుంచైనా వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా భయం ఉంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అంటే లోపల ఎగ్జామ్ హాల్లో ఏం జరిగిందో మనకి ఇంకా క్లారిటీ లేదు. అట్ ది సేమ్ టైం మరి అమ్మాయి ఆ బిల్డింగ్ మీదకి ఎలా వెళ్ళిందో ఆ టైంలో పట్టుకోవడానికి మేము ప్రయత్నించామని ప్రిన్సిపల్ చెప్తున్నారు, లేదని కొంతమంది అంటున్నారు. సో చాలా గందరగోళం ఉంది కాబట్టి అక్కడ సీసీ కెమెరా విజువల్స్ ఏమైనా పోలీసులు గ్యాదర్ చేశారా, పోలీసుల వర్షన్ ఏమైనా చెప్పారా ఇప్పటి వరకు, ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంశానికి సంబంధించి? ఇంకా ఇప్పటి వరకు అయితే పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే కేసు దర్యాప్తు చేసుకున్నాము, క్లాస్మేట్స్ కూడా ఉన్నారు కదా, క్లాస్మేట్స్ని కూడా ఇంకా మేము ఎంక్వైరీ విచారిస్తున్నాము. ఆ కోణంలోనే ఇంకొకటి టీచర్స్ కూడా, వాళ్ళ క్లాస్ రూమ్ టీచర్స్ ఎవరెవరు ఏ సబ్జెక్టుకి ఏ టీచర్ ఉన్నారు, వైస్ ప్రిన్సిపల్ వీళ్ళందరినీ కూడా విచారించే ప్రయత్నంలోనే ఉన్నారు పోలీసులు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఇస్తున్న సమాచారం. వాళ్ళను విచారించిన తర్వాత ఒక క్లారిటీకి, అంటే అప్పటికి మాకు ఎవిడెన్స్ దొరుకుతాయి కాబట్టి ఏ విషయంలో కూడా ఎవరు ఆ అమ్మాయిని హట్ చేసిన విషయం అనేది కూడా బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు మేము అఫీషియల్గా కూడా చెప్పే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటికే అమ్మాయిని ఆసుపత్రి నుంచి వాళ్ళ సొంత ఇంటికైతే తీసుకుపోవడం జరిగింది. అక్కడ అమ్మాయి అంత్యక్రియలు పూర్తయ్యే లోపే ఈ దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎవరు అమ్మాయి మీద ర్యాష్గా మాట్లాడారు ఏంటి అనే విషయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది పోలీసులు అయితే. నందు రైట్ థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మాకు ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందిస్తూ ఉండండి, విచారణ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అగైన్. సో మొత్తం మీద సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎగ్జామ్ హాల్లో ఆ బాలిక ఇబ్బంది పడింది, అక్కడ ఉన్నటువంటి మరి టీచర్ ఏదైనా హార్ష్గా మాట్లాడారా లెక్చరర్, లేదంటే ఏం జరిగింది అనేది మాత్రం తెలియలేదు. మొత్తానికి అక్కడ ఇబ్బంది పడి పక్క బిల్డింగ్, ఆ బిల్డింగ్ మీద నుంచి దూకడానికి స్కోప్ లేదని పక్క బిల్డింగ్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి దూకినట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ప్రిన్సిపల్ మేము వచ్చి పట్టుకున్నాం, లాస్ట్లో మాతో కూడా మాట్లాడింది అని కూడా చెప్తున్నారు. కానీ
అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అమ్మాయి దూకుతున్నప్పుడు ప్రిన్సిపల్ వెళ్ళి మరీ పట్టుకున్నారు అంటే అమ్మాయి దూకుతుందని ముందే తెలుసా, అందుకే వెళ్ళారా? అంటే అమ్మాయి వెళ్ళిన తర్వాత ఓకే దూకబోతుందని ఎలా తెలుస్తుంది, ఎలా చెప్పగలుగుతున్నారు ప్రిన్సిపల్ ఇలా? ఇందులో నిజమేంత అనేది తేలాలి. మరోవైపు అసలు ఎగ్జామ్ హాల్లో ఏం జరిగింది? ఒక బాలిక ప్రాణాలు తీస్తున్నారు, మహా అయితే బాధపడతారు, ఏడుస్తారు, లేదంటే పేరెంట్స్కి చెప్తారు, ఇంకేదన్నా చేయొచ్చు. కానీ ప్రాణాలు తీసుకునే అంతగా ఆ పాప బాధపడింది అంటే ఏం జరిగింది అంతగా? ఇవి తేలాల్సిన విషయాలు. ప్రిన్సిపల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా యాజమాన్యం వేధింపుల వల్లే మా పాప ఇలా అయిపోయింది అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు అంటున్నారు. న్యాయం జరిగే వరకు మేము వదిలిపెట్టం ఈ విషయాన్ని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరొకసారి ఆర్టీవీ మిమ్మల్ని వార్న్ చేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. మేము చెప్పిన ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కొంచెం కలవరపడే అవకాశం ఉంటుంది, చాలా సెన్సిబుల్ కాంటెంట్ కాబట్టి. సో కేర్ఫుల్గా ఉండండి. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU